జీ న్యూస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. మార్కాపురం పట్టణంలో మార్కాపురం పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పూలు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, మార్కాపూర్లో త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబోతున్నామని, అధికారులతో కలిసి మార్కాపురం పట్టణాన్ని అభివృద్ధికి తోడ్పడతామని, మీ అందరి సహకారం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ లేనిదే డ్రైవింగ్ చేయరాదని కందుల నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పి నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్లు సైదుబాబు, అంగంరావులు, పాఠశాల విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతలపై యాక్సిడెంట్ జరగకుండా ఏ రకంగా ఉండాలి అనే దాని మీద ఒక అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో జేసీ గారు, అలాగే నేను, ఆర్టీఓ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్కాపురం పట్టణంలో ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అయినందువల్ల ప్రజలు కూడా అనేక మంది ఈ జిల్లా వారి సమస్యల మీద టౌన్కి రావడం వల్ల ట్రాఫిక్ బాగా పెరుగుతూ ఉంది. దీనివల్ల త్వరలో ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా అధికారులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని, మున్సిపల్ అధికారులు అలాగే రెవెన్యూ ప్లస్ పోలీస్ ముగ్గురు కూడా కూర్చొని దీన్ని ఏ రకంగా చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు, ఏ రకంగా ఏ రూట్లలో డైవర్షన్ చేయొచ్చు అన్ని కూడా ఆలోచన చేసి చేయాల్సినటువంటి నిర్ణయాలని త్వరలో సమీక్షించమని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి మేమందరం శాయశక్తిలో పనిచేస్తాం. మేమంతా ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్పి అధికారులు పూర్తి సహకారంతో పనిచేస్తా ఉన్నారు. వారందరినీ మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గము అలాగే ఈ జిల్లా అభివృద్ధికి మా వంతు కృషి చేసి మా ప్రజల కష్టాలు చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాము.